ఈ మధ్య మనం ప్రభుబల్ల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక అతడు కాల్ చేసి ఏమంటున్నాడంటే, ప్రభుబల్ల అంటే అందరు కలిసి భోజనము చేయడం అది అని మాట్లాడుతున్నాడు. ఎటు వెళుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, అసలు వీళ్ళను నడిపిస్తున్న నాయకుడు ఎవరు? ఒక లేఖనము లేదు, ఒక అపోస్తలుల పద్ధతి లేదు, ఒక కాపరి కింద పెరిగేటిది లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు నమ్ముతున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు లేఖనాన్ని. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. అందుకే దేవుడు చాలా కరెక్ట్గా పెట్టాడు. తన పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి అందులో తనను గూర్చినటువంటి మర్మములు, సత్యములు, సారాంశము అన్నిటిని ఆయన రాయించి దానిని బోధించడానికి అపోస్తలులను, ప్రవక్తలను, సువార్థికులను, కాపరులను, ఉపదేశకులను దేవుడు అందుకే పెట్టాడు. ఆ పరంపరలో, ఆ పద్ధతిలో ఎదగాలి. లేదంటే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఘోరం. ఒక్కొక్కరు అడుగుతున్న ప్రశ్నలు చాలా ఘోరమైనటువంటి విషయాలు. ప్రభుబల్ల తీసుకోవడం అంటే భోజనము చేయడం అంట. వాళ్లకు ప్రధానమైన పంట గోధుమ పంట కాబట్టి వాళ్ళందరూ కలిసి రొట్టె విరిచి భోజనం చేశారు వాళ్ళు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చింది తన శరీరమును, తన రక్తమును ఇచ్చి వెళ్ళడానికి ఇచ్చాడు, వెళ్ళాడు. తను మరణించి తిరిగి లేచి. అయితే ఆ శరీరం తిని త్రాగిన వానికి నిత్యజీవం కలుగుతుందని ప్రభువుల వారు చెబితే, అది నన్ను జ్ఞాపకం చేసుకుంటూ చెయ్యండి అని ఆయన చెబితే, కాదు అది అందరు కలిసి భోజనం చేయడం అని మాట్లాడుతున్నారు. లేఖనములు వీళ్ళు చదవరు, పరిశీలించరు, పరిశోధించరు, ధ్యానించరు, అర్థం చేసుకోరు. ఈ ఘోరమైనటువంటి విషయం ఇది. ఒకసారి చూద్దాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 20వ వచనం నుంచి, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యం కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను అని అంటున్నాడు. ఇక్కడ అందరు అనుకుంటున్నారు ప్రభురాత్రి భోజనం అంటే అందరు కలిసి కడుపుకు అన్నం తినడము అనుకుంటున్నారు. కాదు. ఇక్కడ చెబుతున్నాడు 23వ వచనంలో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చెయ్యుడి అని చెప్పాడు. అదే ప్రకారము భోజనమైనటువంటి ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయుడని చెప్పాను అంటున్నాడు. ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును మీరు ప్రచురించుదురు అన్నాడు. అక్కడ వాడబడింది ఒకటే ఒక్క రొట్టె, అందరి కొరకు ఉన్న రొట్టె ఒకటే. మెజారిటీ క్రిస్టియన్స్ ఇదే నమ్ముతారు అని నేను అనుకుంటున్నాను. కానీ కొంతమంది ఇలా నమ్మే వాళ్ళు కూడా ఉన్నారని అర్థమవుతుంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనంలో చెబుతాడు. ఇక్కడ ఏమంటాడంటే, మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు వచ్చారు. రొట్టెను విరిచారు, రొట్టెలను కాదు. ఒక అతడు అంటున్నాడు, పాలు అంటే అది సింగులర్ వర్డు, అట్లనే రొట్టె అంటే కూడా రొట్టె అన్న ఒకటి అంటున్నాడు. ఎందుకంటే నీళ్ళను మనం ఫ్లూరల్గా చెప్పలేము, పాలను ఫ్లూరల్గా చెప్పలేము, కాబట్టి రొట్టెలు కూడా అంతే అని మాట్లాడుతున్నాడు. అసలు వీళ్ళు ఎక్కడున్నారండి? ఏం ఆలోచిస్తున్నారు? కనీసం ఇంగితం లేదు, కామన్ సెన్స్ లేకుండా ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. ఇలాంటి వారు కూడా ఉన్నారు ఆ క్రైస్తవ్యంలో అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. కనుక ఎవరు కూడా అది నమ్మకండి. ప్రభువు తను ఒకటే రొట్టెను ఎత్తిపట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది వారికి ఇచ్చాడు, ఇది నా శరీరము, ఇది తిన్నటువంటి వాడు నిత్య జీవాన్ని కలిగి ఉంటాడు, వానిలో నేను ఉంటాను, నాలో అతడు ఉంటాడని ప్రభువుల వారు చెబుతూ వచ్చారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 53 చూస్తే, కావున యేసు ఇట్లనను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినవాడు నా మూలంగా జీవించును. ఆయనను ఎవడైతే తింటాడో ఆయన మూలంగా జీవిస్తాడు క్రైస్తవుడుగా. ఇది ప్రభు చెప్తున్నటువంటి విషయం. అంతే తప్ప కడుపు నిండా ప్రతిదినము మనం భోజనం చేసినట్టుగా అందరు కలిసి సంఘంగా కూడి భోజనం చేస్తున్నారంట. ఇది తప్పు, ముమ్మాటికి తప్పు. ఇది లేఖనానికి విరుద్ధమైనటువంటి విషయం. అందుకే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనంలో పౌలు అన్నాడు, మేము ఆదివారంలో రొట్టె విరుచుట కూడుకున్నాము, అంతేని అందరం కలిసి భోజనం చేయడానికి కాదు. చాలా భయంకరమైనటువంటి ప్రమాదంలో ఉన్నారు చాలామంది.
లేఖన సత్యం ఏంటో వారికి తెలియడం లేదు. ఎందుకంటే వారు దేవుడు నియమించిన పరంపరలో పద్ధతిలో వారు ఎదగలేదని అర్థమవుతుంది. కనుక ఇకనైనా యథార్థవంతులైనటువంటి వారు సత్యం ఏదో తెలుసుకొని సత్యమందు ప్రతిష్ఠింపబడి దీవించబడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.